అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ శ్రీవాలి వ్లాగ్స్. బాసర ఆలయ విశేషాలు చూద్దామా? మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే బాసర అనేది చాలా మంచి ప్లేస్. అలాగే మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి మొదటిసారి బాసర వెళ్ళాము. బాసరలో ఏమేమి ఉంటాయి, ఎలాగా మనం ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మేము బాసర వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ట్రైన్ వే, అలాగే బస్ వే అంటే రోడ్ వే. మేమైతే బస్ చూస్ చేసుకున్నాము. మీకు ఓన్ వెహికల్ ఉన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళొచ్చు. మేమైతే ముందు రోజు నైట్ మా జర్నీని స్టార్ట్ చేసాము బాసర్కి వెళ్ళడానికి. ముందుగా క్యాబ్ బుక్ చేసుకొని జేబీఎస్ బస్ స్టాప్కి వెళ్ళాము. జేబీఎస్ బస్ స్టాప్ నుంచి బాసర్ వెళ్ళడానికి బస్ ఎక్కాక ఎర్లీ మార్నింగ్ 4 అరౌండ్ 5 ఆ టైంకి బాసర టెంపుల్ ఎదురుగుంటా దింపారు. దింపిన తర్వాత మనం ద బెస్ట్ లాడ్జ్ ఏంటనేది చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మాకైతే దొరికిన అయితే ఓకే అనిపించింది మాకు. మీరు ద బెస్ట్ చూసుకోండి. ముందుగా ఆన్లైన్లో కూడా బుకింగ్స్ ఉన్నాయంట, మేము అది చూసుకోలేదు. అలాగే మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే గోదావరి దగ్గరికి వెళ్ళాము. గోదావరి దగ్గర చాలా పీస్ఫుల్ మైండ్ అనేది, చాలా ఫ్రెష్ ఎయిర్ అంతా కూడా చాలా బాగుంది. స్నానాలు ఆచరించి అక్కడ దీపాలు అవి వదిలి తర్వాత టెంపుల్ దగ్గరికి వస్తున్నారు. గోదావరి ఘాట్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటో ఎక్కితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము అలాగే వచ్చాము. టెంపుల్కి వచ్చే ముందే పాపకి అక్షరాభ్యాసానికి కావాల్సిన స్లేటు అలాగే పూలమాలలు తీసుకున్నాము. నేను ఫ్రూట్స్ని అలాగే బియ్యాన్ని కూడా క్యారీ చేశాను. ఫ్రూట్స్ మనం తెచ్చుకోవడమే ద బెస్ట్ వే అని చెప్తాను. ఎందుకంటే అక్కడ 5 ఫ్రూట్స్ వచ్చి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఓవర్ కాస్ట్ అనిపించింది నాకు. స్లేట్స్ కూడా మీరు బార్గెయింగ్ చేయాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. గోదావరి దగ్గర అయితే 500 to 400 ఛార్జ్ చేస్తున్నారు స్లేట్స్కి. టెంపుల్ దగ్గర అయితే 300 నుంచి 400 ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీరున్న రూమ్స్ దగ్గర 200 and 150 ఛార్జ్ చేస్తున్నారు. మేము తీసుకున్నది అయితే మా రూమ్ దగ్గర తీసుకున్నాము. 200 రూపీస్ స్లేట్ సెట్ అయితే మేము తీసుకున్నాము. అలాగే 2 పూలమాలను కూడా తీసుకున్నాము. పళ్ళు అయితే నేను ఇంటి దగ్గర నుంచి క్యారీ చేశాను, చెప్తున్నాను కదా. తర్వాత 150 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అలాగే 1000 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. అది స్పెషల్ టికెట్. అమ్మవారి ఎదురుగుండా జరుగుతుంది అక్షరాభ్యాసం అనేది. 150 రూపీస్ టికెట్ ఏంటంటే పక్కన సపరేట్గా స్థానం ఉంటుంది, ఆ స్థానంలో చేస్తారు. క్రౌడ్ ఎక్కువ ఉన్న సమయంలో అయితే 150 రూపీస్ టికెట్ అనేది ద బెస్ట్ వే అని చెప్తాను. 1000 రూపీస్ అయితే చాలా ఫాస్ట్గా కంగారుగా చేస్తారు. 150 రూపీస్ టికెట్ మేము క్రౌడ్ ఎక్కువ ఉందని తీసుకున్నాము. ఎందుకంటే 1000 రూపీస్ టికెట్ వచ్చి 4 hours or 5 hours పడుతుందని చెప్పారు. కాబట్టి మేము 150 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. తర్వాత లోపల పూజ అయిపోయాక పంతులు గారు ఓం రాయించేసిన తర్వాత వెంటనే టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని చూసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చాక బయట అయితే పక్కనే సారీ కౌంటర్, అలాగే కొంచెం పైకి వస్తే శివాలయం ఉంటుంది. లోపల దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక సెల్ పాయింట్ బ్యాక్ సైడ్ పులిహార అలాగే లడ్డు ప్రసాదాలని సర్వీస్ చేస్తున్నారు. అక్కడ తీసుకున్న తర్వాత మీరు టిఫిన్ కానీ లంచ్ కానీ చేయాలంటే టిఫిన్కి అయితే నేను ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తాను. టెంపుల్ ఎదురుగుంటా ఉడిపి హోటల్లో టిఫిన్ అయితే బాగుంది. లంచ్ అయితే నాకు తెలీదు. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఫుడ్ని క్యారీ చేయడం ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. బాసర్లో ఫుడ్ కొరత అనేది చాలా ఉంటుంది. మాకైతే ఫుడ్ దొరకలేదు. ఉడిపి హోటల్ని కూడా ఒకరు సజెస్ట్ చేస్తే వెళ్ళాము. మేము బాసర్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి కాచిగూడ ఇంటర్సిటీ 3rd AC టికెట్స్ బుక్ చేశారు. అలాగే మేము హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి 9:30 నైట్ అవ్వింది. అక్కడి నుంచి మెట్రోకి మేము తీసుకున్నాము. మెట్రో నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాను. అసలు బాసర్లో మనకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. బాసర్లో పూజ చేయించడానికి స్లేట్ పెన్సిల్, అలాగే కండువ, పసుపు, కుంకుమ, 5 ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు. అలాగే ఒక కొబ్బరికాయ, 2 పూలదండలు, ఇవైతే సరిపోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ శ్రీవాలి వ్లాగ్స్.